ఈ సెషన్లో మనం ఈ ఫిల్టర్ ఫంక్షన్స్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. దానికి మన డేటా సెట్ వచ్చేసి ఇట్లా ఉండే విధంగా తీసుకున్నాం. ఎంప్లాయీస్, మేనేజర్స్, ప్రొడక్ట్స్, రీజియన్స్, సేల్స్. మరి ఈ డేటా సెట్ని నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. యూ కెన్ డౌన్లోడ్ దిస్ వన్. మీకు ఇచ్చే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఈ గెట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ వర్క్ బుక్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఎంప్లాయీస్, ప్రొడక్ట్స్, రీజియన్స్ ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ డేటా సెట్లోనే ఉన్నాయి. ఆ పర్టికులర్ ఎక్సెల్ ఫైల్నే మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని డేటా సెట్గా వాడండి. చూడండి, ఎంప్లాయీస్ వీళ్ళు ఉన్నారు. జస్ట్ ప్రివ్యూ మాత్రమే చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ యాడ్ అయిపోయి ఉంది. ఇట్లా ఎక్స్ట్రా కాలమ్స్ వస్తే దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మీరు వాటిని తీసేసేయండి. ఎక్స్ట్రా కాలమ్స్ అవి అవసరం లేదు మనకి. అండ్ ఈవెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా మీరు ఆ కాలమ్ని, పర్టికులర్ కాలమ్ని రిమూవ్ చేయొచ్చు. అండ్ మేనేజర్ ఐడి మీరు చూడొచ్చు. మేనేజర్ ఐడి 100, 101, 102 అనేవాళ్ళు వీళ్ళు మేనేజర్లుగా ఉన్నారు. అండ్ ఎంప్లాయీస్లో చూడొచ్చు మీరు, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, వాడికి మేనేజర్ అనేవాడు ఉన్నారు. ఈ ఎంప్లాయీస్కి వీళ్ళు మేనేజర్లుగా ఉన్నారు. అంటే దీనికి మధ్యలో రిలేషన్షిప్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ప్రొడక్ట్స్ చూడొచ్చు. ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేము అండ్ దాని కోడ్ ఇవి మాత్రం ఉన్నాయి. మిగతావి మనకి ఇవన్నీ ఈ కాలమ్స్ అవసరం లేదు. ఆటోమేటిక్గా జనరేట్ అయ్యాయి. ఇవి రిమూవ్ చేసేయండి. ట్రాన్స్ఫర్మేషన్లో కావచ్చు, లేదంటే ఇక్కడైనా సరే. అండ్ రీజియన్స్ మనకి ఇక్కడ 3 రీజియన్స్ ఇచ్చాడు. ఈ 3 రీజియన్స్లో కూడా మనకి యునైటెడ్ స్టేట్స్, యూరప్, ఏషియా ఇట్లా ఇవ్వడం జరిగింది. అండ్ సేల్స్, మరి ఈ సేల్స్లో ప్రొడక్ట్ ఐడి అంటే ఈ ప్రొడక్ట్స్లో ఆల్రెడీ ఉండే ఐడినే మనం, అంటే ఈ 1 to 9 ఐడీస్లో ఏదో ఒక దాన్నే మనం ఇక్కడ సేల్స్లో తీసుకోవడం జరుగుతుంది. అండ్ రీజియన్ ఐడి, రీజియన్ అంటే ఇక్కడ ఉండే 3 రీజియన్స్లో ఏదో ఒకటి తీసుకుంటాం. ఎంప్లాయీస్ ఐడి, ఇక్కడ ఉండే ఎంప్లాయీస్లో ఏదో ఒక ఐడినే ఇక్కడ ఇస్తాం. అండ్ సేల్స్ డేట్, అమౌంట్, ఇది ఎక్స్ట్రా కాలం, ఇదే అవసరం లేదు. ఇట్లా ఈ టేబుల్స్, ఈ డేటా సెట్స్ మొత్తం ఉండే విధంగా మనం ఎక్సెల్ ఫైల్లో ప్రిపేర్ చేస్తున్నాం. వాటి మధ్యలో రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి. ఓకే, దాన్ని లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ లోడెడ్ కాబట్టి ఇక్కడ ఇవి ఉన్నాయి. మీరు కావాల్సింటే ఇక్కడికి వెళ్ళండి, మోడల్ వ్యూలోకి వెళ్ళండి. వాటి మధ్యలో రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉంటాయో మీరు చూడొచ్చు. ఇలా మనకి రిలేషన్షిప్స్ అనేటివి ఉన్నాయి. లైక్ దిస్. ఫస్ట్ ఎంప్లాయీస్కి మేనేజర్ ఎవడు, ఇక్కడ ఉండే మేనేజర్ ఐడి, ఇక్కడ మేనేజర్కి లింక్ ఉంటుంది, రిలేషన్షిప్. అండ్ తర్వాత మనం ఇంకేంటి ఉన్నాయి మనకి, రీజియన్స్, ప్రొడక్ట్స్, ఎంప్లాయీస్. ఏ రీజియన్లో ఆ సేల్స్ జరిగాయి అనేది ఇక్కడ సేల్స్ ఇచ్చినప్పుడు మనం రీజియన్ ఐడి ఇస్తున్నాం. ఏ ప్రోడక్ట్ని మనం సేల్ చేసాం అనేది ఇది ఇస్తున్నాం. ప్లస్ ఏ ఎంప్లాయీ దాన్ని సేల్ చేశాడు అనేది కూడా ఉంది ఈ సేల్స్లో. కాబట్టి వీటన్నిటికీ కూడా ఈ రిలేషన్షిప్ అనేది మనం ఇట్లా ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అది మీరు ఎక్సెల్లో చేసినా కానీ. సో ఒకవేళ లేనట్లయితే మీరు ఓన్గా ఇట్లా జనరేట్ చేసుకోండి దాన్ని, ఆ రిలేషన్షిప్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోండి. ఇలాగా ఇది ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మనం విజువలైజేషన్లోకి వస్తే ఫస్ట్ మనకి ఈ ఫంక్షన్స్లో, ఫిల్టర్ ఫంక్షన్స్లో
మనకి చూడొచ్చు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్టర్ ఫంక్షన్స్ ఉన్నాయి. వాటిల్లో మెయిన్గా యూజ్ అయ్యే కొన్ని ఫంక్షన్స్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఆల్ అనే ఫంక్షన్ ఉంది. సో మరి ఆల్ డేటా considering the data set in our sample report, suppose we want to analyze overall sales performance. సో మీకు ఇక్కడ ఆల్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూస్తే ఆల్ ఆఫ్ సేల్స్ దాన్ని సమ్ఎక్స్ తీసుకున్న సేల్స్ అమౌంట్. మరి ఇక్కడ చూడొచ్చు మీకు ఎగ్జాంపుల్లో ఎలా ఇచ్చినామంటే ఈ సేల్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఇదేంటి ఆల్ సేల్స్. ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఒక ఫిల్టర్, ఇది ఒక స్లైసర్ అండ్ ఇది ఒక స్లైసర్. ఇదేంటిది టేబుల్, ఇది ఒక కార్డు, ఇది ఒక కార్డు. సో ఇక్కడ మనకి ఈ స్లైసర్లో ఏం తీసుకున్నాం, రీజియన్ని తీసుకోవడం జరిగింది. రీజియన్ని తీసుకున్నాం. సపోజ్ చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకేమవుతుంది, సమ్ ఆఫ్ అమౌంట్ అనేది ఏరియా వైజ్ ఇక్కడ చేంజ్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, అంటే ఈ సమ్ ఆఫ్ అమౌంట్ దీనికి ఏం పెట్టాము ఇక్కడ, సమ్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని దీని టోటల్ని ఇక్కడ ప్లేస్ చేసాం. సో మనం రీజియన్ సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది చేంజ్ అవుతుంది. బట్ ఇది చేంజ్ కావటం లేదు, ఎందుకంటే ఇక్కడ మనం తీసుకుంది ఆల్ సేల్స్ అనే మనం ఒక మెజర్ని క్రియేట్ చేసాం. సో ఈ ఆల్ సేల్స్ అంటే మీరు వితౌట్ ఎనీ ఫిల్టర్ ఏమీ లేకుండా టోటల్, అంటే మీరు ఇక్కడ ఫిల్టర్ తీసుకున్నా కానీ ఏదైతే ఈ ఫిల్టర్ కాలమ్స్ తీసుకున్నా కానీ వితౌట్ ఫిల్టర్ రావడం జరుగుతుంది. అదే ఆల్ అనే ఫంక్షన్. ఇది చేంజ్ అవుతుంది కానీ ఇది చేంజ్ కావటం లేదు, ఎందుకంటే ఇక్కడ ఫిల్టరింగ్ జరుగుతుంది, ఇక్కడ ఫిల్టరింగ్ కావటం లేదు. అదనమాట ఆల్ యూజ్ చేసిన దానికి ఆల్ యూజ్ చేయకపోవడానికి డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఆల్ సెలెక్టెడ్. చూడండి, మామూలుగా సమ్ ఆఫ్ అమౌంట్ అంటే టోటల్ అమౌంట్ వచ్చింది, ఆల్ అంటే ఆల్ సేల్స్ వచ్చింది, ఆల్ సెలెక్టెడ్ సేల్స్. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నాం. ఈ టేబుల్లో మనం ఆల్ సేల్స్ ఆల్ అని ఇది ఒకటి ఇచ్చాం. మనం ఫస్ట్ ఏమంటే ప్రొడక్ట్ ఏమున్నాయి, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోను, ట్యాబ్లెట్ అవి ఉన్నాయి. ఆ ఫీల్డ్ తీసుకున్నాం. అండ్ టోటల్ సేల్స్ అని తీసుకున్నాం. టోటల్ సేల్స్ మనకి మెజర్ ఎలా రాసామండి, టోటల్ సేల్స్ అంటే మొత్తం వితౌట్ ఎనీ ఫిల్టర్ సేల్స్ అమౌంట్ ఇక్కడ రావడం జరుగుతుంది ఈ టోటల్ సేల్స్లో. అండ్ మొత్తం అంటే అక్కడ మనం ఫిల్టర్ సెలెక్ట్ చేస్తే సపోజ్ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని సెలెక్ట్ చేసాం. ఇక్కడ మారింది చూడండి, స్మార్ట్ ఫోన్స్ ఇట్లా చేంజ్ అవుతుంది, యూరోప్. టోటల్ సేల్స్ ఇట్లా వస్తున్నాయి. సేల్స్ ఆల్ అన్నప్పుడు ఇక్కడ దీనికి చూడొచ్చు మనం ఆల్ సేల్స్ వితౌట్ ఎనీ ఫిల్టర్. ఇది మళ్ళీ ఇది వచ్చేసి సేల్స్ సెలెక్టెడ్, ఆల్ సెలెక్టెడ్ అంటే మనం ఏవైతే దీన్ని కూడా తీసుకుంటానండి.
చూడండి ఆల్ సెలెక్టెడ్, మనం ఏవైతే ఇవి సెలెక్ట్ చేస్తున్నామో వాటికి సంబంధించి మొత్తం ఇక్కడ చేంజ్ అవుతుంది. అండ్ సపోజ్ ఇది ఇయర్ అండ్ ఇక్కడ రీజియన్, దేనికి తీసుకున్నా కానీ ఇక్కడ మనకి ఆల్ సెలెక్ట్ చేసిన దీని ప్రకారం వస్తుంది. సో మొత్తం అంతా తీసుకుంటారండి. మొత్తం అంతా తీసుకుంటే ఏమైంది, అన్నీ కూడా ఒకటే అయిపోయాయి. చూడండి ఆల్ సెలెక్టెడ్, సేల్స్ ఆల్, టోటల్ సేల్స్ అన్నీ ఒకటే వాల్యూ వస్తూ ఉన్నాయి. ఇలాగుంటుంది అన్నమాట ఆల్ సెలెక్టెడ్. తర్వాత మనకి ఇక్కడ క్యాల్కులేట్ అండ్ ఫిల్టర్ ఈ ఫంక్షన్ తీసుకున్నట్లయితే మనకి లైక్ ఏం చేసాం, ఒక కార్డ్ తీసుకున్నా అండ్ ఇది వచ్చేసి మనకి జనరల్ కాలం చార్ట్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి కాలం చార్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ క్యాల్కులేట్ రీజియన్స్, యునైటెడ్ స్టేట్స్ రీజియన్స్, ఇక్కడ రీజియన్ వైజ్ ఇట్లా తీసుకోవచ్చు. యునైటెడ్ స్టేట్స్ సేల్స్, సో దీనికి యునైటెడ్ స్టేట్స్ సేల్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది దీనికి ఇవ్వడం జరిగింది. ఈ మెజర్ని, కొత్త మెజర్ని మనం ఇట్లా క్రియేట్ చేసి ఇచ్చాం. యునైటెడ్ స్టేట్స్కి మాత్రమే ఆ సేల్స్ ఆ రీజియన్కి స్పెసిఫిక్గా క్యాల్కులేట్ అయ్యి రావడం జరుగుతుంది. ఇదేంటిది, సేల్ అమౌంట్ సమ్ము ప్లస్ ఇక్కడ ఫిల్టరు ఇది ఇచ్చాం, దాన్ని బట్టి ఇది క్యాల్కులేట్ కావడం జరిగింది. మరి దీన్నే ఇక్కడ మనం ఒక కాలం చార్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనకి సేల్స్ డేట్, ఇయరు, క్వార్టర్ ఇచ్చాం. యుఎస్లో స్మార్ట్ ఫోన్ సేల్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక మెజర్. ఇక్కడ చూడండి స్మార్ట్ ఫోన్ అనేది ప్రొడక్ట్ అండ్ రీజియన్స్ అనేది మనం యునైటెడ్ స్టేట్స్ అంటే 2 ఫిల్టర్స్ పెట్టి దాన్ని క్యాల్కులేట్ చేయడం జరిగింది. దీన్ని మైనస్ యావరేజ్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం, యావరేజ్ సేల్స్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ అంటే దీంట్లో నుంచి యావరేజ్ సేల్స్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్లో నుంచి మైనస్ చేస్తూ ఏం చేసామని ఇక్కడ టోటల్ స్మార్ట్ ఫోన్ సేల్స్ తీసుకున్నాం. సో దీన్ని మనం ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సో ఇది ఈ కాలం చార్ట్లో ఇవి ఇచ్చాం. వై యాక్సెస్లో మనకి ఇలా చూసినట్లయితే ఏ క్వార్టర్లో, ఏ ఇయర్లో, ఏ క్వార్టర్లో మనకి ఈ యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ యావరేజ్ స్మార్ట్ ఫోన్ సేల్స్ ఎట్లా ఉన్నాయి అనేది కొన్ని నెగిటివ్లో చూపిస్తుంది, కొన్ని పాజిటివ్లో ఇట్లా చూపిస్తుంది. మనకి స్మార్ట్ ఫోన్ సేల్స్ వర్సెస్ యావరేజ్ స్మార్ట్ ఫోన్ సేల్స్ బై ఇయర్ అండ్ క్వార్టర్, ఏ ఇయర్లో ఏ క్వార్టర్లో ఇట్లా వచ్చాయనేది చెప్తుంది. అండ్ ఇంకొక కాలంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకొక కాలం చార్ట్ తీసుకున్నాం. దీనికి మెజర్ ఇదండి, క్యాల్కులేట్ సమ్ ఆఫ్ సేల్ అమౌంట్. ఫిల్టర్ ఏంటంటే ఇక్కడ క్వార్టర్, పర్టికులర్ క్వార్టర్ తీసుకున్నాం ప్లస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ స్మార్ట్ ఫోన్ సేల్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మెజర్, ఇంతకు ముందర క్రియేట్ చేసిన మెజర్ లెస్ దెన్ 0 కంటే తక్కువ ఉన్నటివి. లెస్ దెన్ 0 అంటే ఏమున్నాయండి ఇక్కడ
ఇవి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ Q4 అండ్ Q1, నెక్స్ట్ ఇంకడేంటి Q3 కూడా ఉంది. ఈ 3 లెస్ దాన్ 3 ఈ మూడిట్లనే మనకి ఇక్కడ షో చేస్తుంది. సో అంటే ఒక మెజర్లో వచ్చిన వాల్యూస్ని ఇంకొక మెజర్లో మనం ఇట్లా సపరేట్గా చూపిస్తున్నాం. అంటే ఈ డౌన్ అయిన వాల్యూస్నే ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మెజర్ మనం ఇంతకు ముందర మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లాగా మీరు ఆ డేట్స్ ఏదైతే తీసుకున్నారో దానికి సంబంధించి యుఎస్ ఇది కదా, దీనికి ఈ వాల్యూస్ లెస్ దెన్ 0 ఉండే వాల్యూస్ని మనం ఇక్కడ సపరేట్గా ఇంకొక మెజర్ తీసుకొని మనం ఇట్లా క్యాల్కులేట్ చేయడం, ఇట్లా ఈ కాలం చార్ట్లో వ్యూ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫిల్టర్ ఫంక్షన్ ఎటు తెలిసిందే, ఫిల్టరింగ్ ద పర్టికులర్ క్రైటీరియా. మనకి క్రైటీరియా ఇచ్చినప్పుడు అది ఫిల్టర్, ప్రతి దగ్గర ఈ ఫిల్టర్ని వాడుతున్నాం. నెక్స్ట్ క్యాల్కులేట్ టేబుల్. ఈ టేబుల్ ఏం చేస్తుంది అంటే డైనమిక్ టేబుల్స్ని క్రియేట్ చేసేదానికి ఒక కండిషన్ ప్రకారం మనకి ఈ క్యాల్కులేట్ టేబుల్ అనేది వర్క్ అవుతుందండి. సో ఇది డైనమిక్ టేబుల్ క్రియేషన్. చూడండి, రీజియన్స్ అండ్ సమ్ ఆఫ్ కరెంట్ ఇయర్ టోటల్ సేల్స్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అండ్ ప్రొడక్ట్స్ సమ్ ఆఫ్ కరెంట్ ఇయర్ టోటల్ సేల్స్. ఇది వచ్చేసి ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించిన సేల్స్. సో ఇక్కడికి వచ్చినట్లయితే ఎంప్లాయీ నేమ్ దీంట్లో తీసుకుంటాం, ప్లస్ టోటల్ సేల్స్. చూడండి, ఇది కరెంట్ ఇయర్ టోటల్ సేల్స్, ఇది ఇట్లా తీసుకున్నాం. కరెంట్ ఇయర్ టోటల్ సేల్స్ అంటే యాక్చువల్గా టుడే అయి ఉండాలి, ఈరోజు డేట్ ఉండాలి. కరెంట్ ఇయర్ అంటే మనకి టుడే అని మనం పెట్టలేం కాబట్టి, ఎందుకంటే డేటాలో ఆల్రెడీ 2022, 2023 అవి మాత్రమే ఉన్నాయి. కరెంట్ ఇయర్ మనకి 2024 ఉంది కాబట్టి నేను పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేసేసాను. సో నాట్ కరెంట్ ఇయర్, యాక్చువల్గా ఇక్కడ నేను ప్రీవియస్ ఇయర్నే నేను తీసుకోవడం జరిగింది. సో ఇది ట్యాబులర్ ఫార్మాట్లో మనకి ఇట్లా మనకి వస్తుంది. చూడండి, ఎంప్లాయీ వైజ్ ఎవడు సేల్స్ ఏం చేశాడు, అండ్ రీజియన్ వైజ్ సేల్స్ ఎలా ఉన్నాయి, అండ్ ప్రొడక్ట్ వైజ్ సేల్స్ ఎలా ఉన్నాయి అనేదానికి మనకి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు కానీ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు కానీ మనకి ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా, సపోజ్ ఇక్కడ ఇట్లా మిగతా అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ట్యాబులర్ ఫార్మాట్లో డైనమిక్ టేబుల్స్ని ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రిమూవ్ ఫిల్టర్ ఏంటంటే ఆల్రెడీ ఉండే ఫిల్టర్స్ని ఏదైనా ఉంటే అవి రిమూవ్ చేస్తారు. లైక్ దీంట్లోనే మనకి రిమూవ్ ఫిల్టర్స్, మనం ఇక్కడ ఒక స్లైసర్ తీసుకున్నాం, దీంట్లో రీజియన్స్ తీసుకున్నాం, అండ్ ఇక్కడేమో ఇయరు క్వార్టరు ఇవి తీసుకున్నాం డీటెయిల్స్. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి, సేల్స్ ఆల్ సెలెక్టెడ్, రిమూవ్ మీకు రీజియన్, ఇది రిమూవ్ ఫిల్టర్స్ రీజియన్. మరి ఇక్కడ చూడండి, రీజియన్కి మాత్రమే సపోజ్ ఏషియా అని సెలెక్ట్ చేశాను. ఏషియాని సెలెక్ట్ చేసినప్పుడు ఆల్ సెలెక్టెడ్, సేల్స్ ఆల్ ఎటు మారదు, టోటల్ ఇదే ఉంది. అండ్ ఆల్ సెలెక్టెడ్ అంటే ఓన్లీ సెలెక్ట్ అయినట్టువే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వాటికే ఇక్కడ వస్తాయి. రిమూవ్ ఫిల్టర్ రీజియన్ అన్న
అంటే మీకు రీజియన్కి దీనికి సంబంధం లేదు. రీజియన్ మారినా కానీ ఇక్కడ చూడండి ఈ వాల్యూ మారదు. ఎందుకంటే ఆ రీజియన్ ఫిల్టర్ని మనం తీసేసాం రిమూవ్ ఫిల్టర్ ద్వారా. అదే నేను సపోజ్ ఇక్కడ చూడండి ఇయర్ మారుస్తున్నాను. ఇయర్ మార్చినప్పుడు ఇక్కడ వాల్యూ చేంజ్ అవుతుంది. ఎందుకంటే నేను రిమూవ్ ఫిల్టర్ ఇయర్ అని నేను చెప్పలేదు. చూడండి 2023 సెలెక్ట్ చేస్తే వేరే వాల్యూస్ వస్తున్నాయి, 2022 సెలెక్ట్ చేస్తే వేరే వాల్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే నేను వాడింది ఓన్లీ ఫిల్టర్ దేనికి రిమూవ్ చేయమన్నాను, రీజియన్కి రిమూవ్ చేయమన్నాను, రీజియన్స్లో ఉండే రీజియన్కి. లేదు ఇయర్కో లేదంటే లైక్ ప్రొడక్ట్కో అని ఇచ్చుంటే అప్పుడు రిమూవ్ ఫిల్టర్ అంటే ఆ ఫిల్టరింగ్ అది రిమూవ్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే నేను ఇక్కడ రీజియన్ మార్చినా కానీ ఈ రీజియన్కి ఫిల్టరింగ్ రాదు, ఎందుకంటే దాన్ని ఫిల్టరింగ్లో నుంచి తీసేసాం కాబట్టి. అదే రిమూవ్ ఫిల్టర్ అని చెప్పి ఏది కావాలంటే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ లైక్ లుకప్ వాల్యూ అనేది ఉందండి. లుకప్ వాల్యూ ఏం చేస్తుందంటే క్రాస్ రిఫరెన్సింగ్ డేటా బిట్వీన్ టేబుల్స్. అంటే ఒక టేబుల్లోది కాదు, మ్యాక్సిమం ఇక్కడ 2 or more టేబుల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్ అలౌస్ యూ to find a value in a table based on matching value in another table or column. ఒక టేబుల్లో ఉండే వాల్యూని బేస్ చేసుకొని ఇంకొక టేబుల్లో ఉండే వాల్యూని మనం ఎట్లా తీసుకురావాలి, లేదంటే ఒకే టేబుల్లో ఉండే ఒక కాలం వాల్యూని బేస్ చేసుకొని ఇంకొక కాలం వాల్యూని ఎట్లా తీసుకురావాలి అనేది ఇక్కడ మనకి లుకప్ అనే ఫంక్షన్ చూపిస్తుంది. ఇదే మనకి లైక్ సేమ్ దీనిలాగానే ఎక్సెల్లో మనకి వి లుకప్ అని, హెచ్ లుకప్ అని ఇట్లాంటి ఫంక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. డేటాని ఏ విధంగా మీకు కావాల్సిన డేటాని ఎట్లా తీసుకురావాలి అనే దానికి ఇక్కడ అంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఇట్లా లుకప్ని యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి మనకి 2 టేబుల్స్ ఉన్నాయి, అంటే 2 డేటాస్ ఉన్నాయి. ఏంటంటే అవి మేనేజర్స్, ఎంప్లాయీస్. చూడండి ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో ఉండే మేనేజర్ ఐడికి ప్లస్ మేనేజర్స్లో ఉండే మేనేజర్ ఐడికి ఇక్కడ లింక్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ లుకప్ వాల్యూ అనే షీట్లో తీసుకున్నట్లయితే ఇక్కడ ఏం పెట్టాం, సేల్స్ ఐడి. ఓకే, ఈ సేల్స్ ఐడి ఎక్కడి నుంచి తీసుకున్నాం, మనం సేల్స్ టేబుల్లో నుంచి సేల్స్ ఐడిని తీసుకున్నామండి. ఇక్కడ చూడొచ్చు మీరు సేల్స్ ఐడి. ఎంప్లాయీ నేమ్ ఎక్కడి నుంచి వచ్చింది, లైక్ ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో నుంచి ఎంప్లాయీ నేమ్ వచ్చిందండి. నెక్స్ట్ మేనేజర్ ఐడి కూడా ఇక్కడే తీసుకున్నాం. మరి మేనేజర్ నేమ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది. మరి మేనేజర్ నేమ్ అంటే ఏ ఎంప్లాయీకి ఎదురుగా వాడి మేనేజర్ డీటెయిల్స్ రావాలి. సో ఇక్కడే మనం లుకప్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో లుకప్ ఎక్కడ పెడతాం, మ్యాక్సిమం ఇక్కడ చూడండి సేల్స్ మేనేజర్ అని ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాం, రిలేటెడ్ మేనేజర్ ఐడి. సో ఈ వేరియబుల్లో మేనేజర్స్లో ఉండే మేనేజర్ ఐడిని ఇక్కడ ఒక వేరియబుల్లో తీసుకున్నాం. రిటర్న్ అని చెప్పి ఎంప్లాయీ నేమ్ కామా మేనేజర్ ఐడి కామా మేనేజర్స్లో ఉండే మేనేజర్ ఐడి. సో ఈ లుకప్ అనే ఫంక్షన్ మీకు సపరేట్గా ఇంకొక మెజర్ తీసుకొని చూపిస్తాను. మెజర్ లేదంటే కాలం. లుకప్ ఫంక్షన్లో మనకి 3 పారామీటర్స్ ఉన్నాయండి లుకప్ వాల్యూలో.
సో లైక్ ఇక్కడ జస్ట్ లుక్ అని ఇస్తున్నాను. లుక్ ఈక్వల్ టు లుకప్ వాల్యూ ఏముంది ఇక్కడ చూడండి, రిజల్ట్ కాలం నేమ్. మీకు రిజల్ట్ కావాల్సిన కాలం నేమ్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాము. లేక రిజల్ట్ కాలం నేము ఎంప్లాయీ నేమ్, అది ఫస్ట్ ఫీల్డ్, దానికి ఫస్ట్ ఆప్షన్ ఎంప్లాయీ నేమ్, ఇది ఇవ్వడం జరిగింది. అండ్ సెర్చ్ కాలం నేమ్, సెర్చ్ కాలం నేమ్ ఏమిచ్చాము ఇక్కడ, ఎంప్లాయీ ఐడి. మరి దేంట్లో సెర్చ్ చేస్తున్నారు, ఎంప్లాయీ ఐడి ఇది. తర్వాత సెర్చ్ వాల్యూ, మరి ఈ ఎంప్లాయీ ఐడిలో మనం దేనికోసం సెర్చ్ చేస్తున్నామంటే ఈ ఎంప్లాయీ ఐడికి రిలేటెడ్గా ఉండే మేనేజర్ ఐడి కోసం మనం సెర్చ్ చేస్తున్నాం. సో మేనేజర్ ఐడి అంటే సపోజ్ ఇక్కడ ఎంప్లాయీ డాట్ మేనేజర్ ఐడి, ఇది. ఈ ఎంప్లాయీ ఐడికి మేనేజర్ ఐడి ఎవరైతే ఉన్నారో వాడికి ఉండే ఈ మేనేజర్ ఐడికి ఏముంది, ఎంప్లాయీ నేమ్ ఏముందో అది కావాలి మనకి. అంటే వాడి ఎదురుగా ఇక్కడ మనకి ఏమొస్తుంది వాల్యూ, ఎంప్లాయీ నేమ్ అని. మళ్ళీ ఇక్కడ లైక్ ఏమొచ్చింది, సేల్స్ మేనేజర్ నేము రావడం జరిగింది. అంటే ఒక టేబుల్లో ఉండే ఈ ఫీల్డ్ని బట్టి ఇంకొక టేబుల్లో ఉండే మేనేజర్ నేమ్ తీసుకురావడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, లైక్ డేటాలోకి వెళ్ళి చూద్దామండి. టేబుల్ వ్యూ, లుక్ వాల్యూ రాజు, గీత, కిరణ్. మేనేజర్స్లో చూడండి, మేనేజర్స్లో ఎవరున్నారు, రాజు, గీత, కిరణ్. మరి రాజు ఎవరికి మేనేజర్గా ఉన్నాడు అనేది ఇక్కడ చూస్తే రాజు వచ్చేసి స్మిత్కి మేనేజర్గా ఉన్నాడు, స్మిత్ ఎదురుగా వాడు వచ్చాడు. అండ్ జాన్సన్కి గీత మేనేజర్గా ఉంది, డేవిడ్ లీకి కిరణ్ మేనేజర్గా ఉన్నారు. సో వాళ్ళ ఈ నేమ్స్ మనకి ఇక్కడ లుకప్ వాల్యూ లాగా రావడం జరుగుతుంది. సో అంటే ఒక టేబుల్లో ఉండే ఫీల్డ్ని బట్టి ఇంకొక టేబుల్లో ఉండే ఫీల్డ్ని ఏ విధంగా రిటర్న్ చేయాలి అనేది ఈ లుకప్ అనే ఫంక్షన్ మనకి చెప్తుంది. ఓకే, ఇట్లా మనకి ఫిల్టర్ ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి. ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ కూడా నేను లైక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి మనకి వేరే లైక్ ఆర్డర్ డీటెయిల్స్ మాస్టర్ అనే ఒక డేటా సెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది కూడా ఈ లింక్ నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఇదే లింక్ని మీరు కాపీ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఈ ఆర్డర్ డీటెయిల్స్ మాస్టర్ని బేస్ చేసుకొని ఇక్కడ నంబర్ ఆఫ్ ఈ ఫిల్టర్ ఫంక్షన్స్ని ఇక్కడ ఎగ్జాంపుల్స్గా ఇవ్వడం జరిగింది. వాటిని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, లైక్ దిస్. అండ్ చూడండి, ఇవన్నీ కూడా మీకు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. తర్వాత ఈ ఫిల్టర్ ఫంక్షన్స్ తర్వాత వన్ ఆఫ్ ద కేటగిరీ వచ్చేసి మీకు ఫినాన్షియల్ ఫంక్షన్స్ అండి. ఫినాన్షియల్ ఫంక్షన్స్లో జనరల్గా ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి అంటే లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఈవెన్
ఎక్సెల్లో కూడా మీకు ఫినాన్షియల్ ఫంక్షన్స్ ఉంటాయి, సిమిలర్గా ఇక్కడ కూడా ఉంటాయి. ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ది ఎక్సెల్. ఫినాన్షియల్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి మనీ మ్యాటర్కి సంబంధించిన విషయం. సో మనం సపోజ్ ఒక 1 lakh లోన్ తీసుకున్నామండి. లోన్ అమౌంట్ 1 lakh తీసుకున్నాం. మరి ఈ లోన్ అమౌంట్కి ఎన్ని ఇయర్స్ లోన్ తీసుకున్నామంటే పీరియడ్ అంటాం. పీరియడ్ 5 years అనుకుందాం. 5 years పీరియడ్ ఇయర్స్, 5 yearsా మంత్సా అనేది ఇయర్స్. అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? ఇంట్రెస్ట్ రేట్ ఏదో ఒక 15% ఇంట్రెస్ట్ రేట్. సో దీన్ని బట్టి 5 yearsకి మనం 5 years తర్వాత ఈ టోటల్ లోన్ అమౌంట్ ఎంత పే చేయాలి, లేదంటే ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎంత, సెకండ్ ఇయర్ ఎంత, టోటల్ లోన్ అమౌంట్. అంటే దీనికి ఏమంటామంటే ఫ్యూచర్ వాల్యూ. ఫ్యూచర్ వాల్యూ. ఫ్యూచర్ వాల్యూ అనేది ఒక ఫంక్షన్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫార్ములాస్లో కూడా మనకి ఫినాన్షియల్ ఫంక్షన్స్లో ఎఫ్వి అనేది ఉండిద్ది. మనకి ఇక్కడ పవర్ బిఐలో కూడా ఎఫ్వి అని ఉండిద్ది. చూడండి, ఎఫ్వి కింద బ్రాకెట్లో ఏమొచ్చింది, రేటు, నెంబర్ ఆఫ్ పీరియడ్స్, పేమెంట్, ప్రజెంట్ వాల్యూ ఇట్లా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఏంటి, ప్రజెంట్ వాల్యూ 1 lakh rupees, నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఎన్ని 5 periods, ఇవి ఇచ్చేస్తే మనకి ఫ్యూచర్ వాల్యూ వచ్చింది. కావాల్సింటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్వి ఆఫ్ లైక్ ఇక్కడ 3 parameters. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి దిస్ వన్, కామా, అండ్ ఎన్ పర్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఇదండి, కామా, ప్రజెంట్ అమౌంట్ ఇదండి. సో దట్స్ ఆల్. ఫ్యూచర్ వాల్యూ ఏంటి అనేది వచ్చేస్తుంది. అఫ్ కోర్స్ ఇది మైనస్లో ఉంది కాబట్టి మైనస్లో వచ్చిందంటే ఇక్కడ మనం దీనికి మైనస్ అనేది పెడితే సరిపోతుంది అనుకుంటా. ఇది సో 15% ఇంట్రెస్ట్ రేట్ పెట్టినప్పుడు మీకు 1 lakhకి మీకు ఇట్లా అమౌంట్ అనేది ఇది కావడం జరిగింది. అఫ్ కోర్స్ దానికి పారామీటర్స్, డిఫరెంట్ పారామీటర్స్ ఎగ్జాక్ట్గా ఉంటే తెలుస్తుంది. అంటే ఫ్యూచర్ వాల్యూ ఏంటి, అఫ్ కోర్స్ ఇక్కడ ఎంత ఇచ్చాం, 1 lakh 1 lakh కాదు 10,000 ఇచ్చాం. 10,000కి 67,000 సంథింగ్ ఇక్కడ రావడం జరిగింది. సపోజ్ నాకు ఫ్యూచర్ వాల్యూ తెలుసు, లోన్ అమౌంట్ కనుక్కోవాలి అంటే ప్రజెంట్ వాల్యూ పీవీ అంటాం. అప్పుడు ఫ్యూచర్ వాల్యూ ఇది ఉంది, ఇంట్రెస్ట్ రేట్ ఇది, ఇన్ని పీరియడ్స్ ఇట్లా చేసాం. అప్పుడు ప్రజెంట్ వాల్యూ కనుక్కోవచ్చు. లేదంటే ఇంట్రెస్ట్ రేట్ కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ రేట్ నాకు తెలియదు, ప్రజెంట్ వాల్యూ ఉంది, పీరియడ్స్ ఉన్నాయి, ఫ్యూచర్ వాల్యూ ఉంది, ఇంట్రెస్ట్ రేట్ కనుక్కోవాలి. ఇట్లాంటి ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి ఈ ఫినాన్షియల్ ఫంక్షన్స్లో వస్తాయండి. ఓకే, ఇవి ఫినాన్షియల్ ఫంక్షన్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఆల్రెడీ నేను లేట్ లేకుండా ఇట్లా ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. మోస్ట్లీ ఆ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే తొందరగా మనం ట్యాక్స్ ఫంక్షన్స్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ సెషన్స్కి వెళ్ళాలి కాబట్టి. ఓకే.